Auzubillahi minasyaitonirrajim. Bismillahirrahmanirrahim. Rabbana la tuzigh qulubana ba'da idh hadaitana wa hab lana min ladunka rahmah innaka antal wahhab. Rabbana innaka jami'un nas li yawmin la rayba fihi innallaha la yuqliful mi'ad. సదకల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయినటువంటి దైవం మనందరి జీవితాలలో శుభాలను, శాంతిని, కారుణ్యాన్ని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ మానవాళి కోసం ఆయన చివరి ప్రవక్త, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరణ చేసినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 10వ వాక్యం యొక్క అరబ్బీ మూలంను మీ ముందు పఠించడం జరిగింది. సోదరులారా, ఈ వాక్యానికి ముందు దైవం ఒక మాటను సెలవిస్తున్నాడు. అదేమిటంటే, ఈ గ్రంథంలో 2 రకాల వాక్యాలు మీకు కనబడతాయి. ఒకటి స్పష్టమైన వాక్యాలు ఉంటాయి, 2 మరి అస్పష్టమైనటువంటి వాక్యాలు కూడా ఉంటాయి. స్పష్టమైనటువంటి వాక్యాలు అంటే దైవం ఒక్కడే అని, మరి మానవాళి అంతా కూడా సమానమని, దేవుని యొక్క అనుగ్రహాలు, ఇవి అన్నీ కూడా స్పష్టమైనటువంటి వాక్యాలు. వీటిని చదివి గ్రహించి మరి మనిషి సరైనటువంటి మార్గదర్శకత్వాన్ని మరి చాలా తేలికగా పొందగలడు. కొన్ని అస్పష్టమైనటువంటి మన కంటికి కనబడినటువంటి వాక్యాలు కూడా ఇందులో ఉంటాయి. ఉదాహరణకు స్వర్గమని, నరకమని, దైవదూతలు అని, దైవం, వీరెవరు కూడా మనకు కంటికి కనబడేవారు కాదు. మరి స్వర్గము, నరకము, మరణానంతర జీవితము, ఇవన్నీ కూడా మరి అగోచర జగత్తులో మరి ఉండేవి కాబట్టి అవి కంటికి కనబడనప్పటికీ కూడా వాటిని విశ్వసించడం అనేది ఒక విశ్వాసి యొక్క మరి బాధ్యతగా దైవం ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే సోదరులారా, ఎవరైతే వక్ర మనస్కులు ఉంటారో, అంటే మరి కలతలు రేపడానికి ప్రయత్నాలు చేసేవారు, తప్పులు ఎంచడానికి ప్రయత్నాలు చేసేవారు, వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా ఈ అస్పష్టమైనటువంటి వాక్యాల వెంట పడుతుంటారు. దేవుడు ఒక్కడే అన్న వాక్యాన్ని విడిచిపెట్టి దేవుడు ఇంతమంది అని, లేకపోతే దేవుడు 3 అని, దేవుడు 4 అని, ఈ విధంగా అస్పష్టమైనటువంటి కంటికి కనబడినటువంటి మరి కల్పితమైనటువంటి విషయాల వెంట పడుతుంటారు. కానీ దైవం ఒక్కడే అన్న ఆ సత్యాన్ని మాత్రము విశ్వసించడానికి తయారుగా ఉండరు. అదే విషయాన్ని దైవము అల్లాహ్ ఇక్కడ చెప్తున్నాడు. వక్ర మనస్కులు అస్పష్టమైనటువంటి వాక్యాల వెంట పడుతుంటారు, మరి కొత్త కొత్త అర్థాలు తొడగడానికి ప్రయత్నాలు చేస్తుంటారు, తప్పులు అనడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ మరి నిజమైనటువంటి విశ్వాసులు, పరిపక్వ జ్ఞానం కలవారు, దేవుని మార్గదర్శకత్వాన్ని అనుసరించాలి అన్న కోరిక గలవారు, మరి వాళ్ళు ఏం చేస్తారు అంటే, మేము విశ్వసించాము, ఇవన్నీ కూడా మా ప్రభు తరపు నుండి వచ్చినవే అని విశ్వసిస్తారు. ఎందుకంటే స్పష్టమైనటువంటి వాక్యాలు మరి కంటికి ఎదురుగా కనబడుతూ ఉన్నప్పుడు వాటిని విశ్వసిస్తారు వాళ్ళు. మరి కనబడినటువంటి, కంటికి కనబడే విషయాలే మరి విశ్వసించే వాళ్ళు, కనబడినటువంటి విషయాలను కూడా మరి వాళ్ళు తప్పనిసరిగా విశ్వసిస్తారు. ఇవన్నీ కూడా దైవం తరపు నుండి వచ్చినవే అని వారు సాక్ష్యం ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇంకొక మాటను దైవం ఇక్కడ చెప్తున్నాడు. అదేమిటంటే, వమా యజ్జక్కరు ఇల్లా ఉలుల్ అల్బాబ్. యథార్థం ఏమిటంటే, ఏ విషయం నుండైనా విజ్ఞత గలవారి గుణపాఠాన్ని నేర్చుకుంటారు. కాబట్టి ఆలోచింపజేసేవాళ్ళు, తమ మనస్సును, తమ జ్ఞానాన్ని, తమ బుద్ధిని ఆలోచింపజేసేవాళ్ళు, ఆలోచన చేసేవాళ్ళు, పరిశీలన చేసేవాళ్ళు, పరిశోధన చేసేవాళ్ళు, వీళ్ళు మాత్రమే ఏ విషయం నుండైనా గుణపాఠాన్ని గ్రహిస్తారు. ఉదాహరణకు చూడండి, నేను అనేక సందర్భాల్లో చెప్తుంటాను,
దేవుని ప్రకృతి కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. మరి మామూలు వ్యక్తి ఆ ప్రకృతిని చూసి ఆనందిస్తుంటాడు, పరవశించిపోతుంటాడు, ఫోటోలు తీసుకుని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాడు. కానీ ఒక దైవభీతిపరుడు ఆ ప్రకృతి వెనకాల ఉన్నటువంటి ఆ ప్రకృతిని సృష్టించినటువంటి ఆ దైవాన్ని జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఆ దేవుని యొక్క మహిమను, ఆయన శక్తి సామర్థ్యాలను అతను గుర్తుపెట్టుకుంటాడు. అద్భుతమైనటువంటి ప్రకృతిని సృష్టించాడు దైవము అని స్తుతులు స్తోత్రాలు ఆయనకు చెల్లిస్తాడు. ఈ విధంగా ఒక విజ్ఞత గలవాడు, దైవాన్ని గురించి ఆలోచించేవాడు, ఇతనికి మరి గుణపాఠాన్ని నేర్పేదిగా ఉంటుంది. మరి ఇవన్నీ లేనటువంటి వాడు కేవలము ఆ బాహ్యమైనటువంటి ఆ అందాన్ని చూసి అతను ఆనందిస్తాడు. కానీ ఒక దైవభీతిపరుడు ఆ దేవుని యొక్క శక్తిని గ్రహిస్తాడు. సరే సోదరులారా, తర్వాత దైవము ఒక ప్రార్థనను ఇక్కడ నేర్పడం జరిగింది. అదేమిటంటే, నిజమైనటువంటి దైవభీతి పరులు దైవాన్ని ఈ విధంగా ప్రార్థిస్తారు. ఏమని? ఓ మా ప్రభు, నీవు మాకు సరైనటువంటి మార్గాన్ని చూపావు. మరి మా మనస్సులను వక్ర మార్గం వైపునకు వెళ్లకుండా మమ్మల్ని రక్షించు అని. సోదరులారా, ఇప్పుడే దీనికి ముందు వాక్యంలోని దైవం చెప్తున్నాడు, ఏ విషయం నుండైనా విజ్ఞత గలవారు తమ బుద్ధిని ఆలోచింపజేసే వారికే దేవుని సూచనలు కనబడుతుంటాయి. కాబట్టి ఇటువంటి వారు ఏమని ప్రార్థిస్తారు అంటే, ఓ దైవమా, సృష్టిలో అనేక మంది ఉన్నారు, అందరూ నీ అనుగ్రహాలను పొందేవారే, కానీ చాలా తక్కువ మంది నీకు కృతజ్ఞతలు తెలిపేవారు. మరి అన్ని అనుగ్రహాలు పొందుతున్నారు, దేవుని కారుణ్యాన్ని అనుభవిస్తున్నారు, వాన రూపంలో, ఎండ రూపంలో, గాలి రూపంలో, కానీ ఎంతమంది ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు? కాబట్టి ఆ విధంగా కృతజ్ఞతలు చెల్లించే వారిలో మమ్మల్ని నువ్వు చేర్చినందుకు నీకు ఎంతో కృతజ్ఞులము, నీకు స్తోత్రం అని చెప్పేసి ఒక దైవభీతిపరుడు తన దైవాన్ని ప్రార్థిస్తాడు. ఎందుకంటే చూడండి, ఈ రోజున ప్రపంచంలో సుమారు 90% మంది ఆ దైవానికి సాటి కల్పించేవాళ్ళే, దైవాలుగా భావించి మరి మనము కల్పించుకున్నటువంటి వాళ్ళను ఆరాధించే వాళ్ళే. నిజమైనటువంటి ఆ సృష్టికర్తను, ఆ సర్వేశ్వరుని ఆరాధించేవారు ఎంతమంది ఉంటారు? కాబట్టి దైవము ఆ విధంగా ఆరాధించే వాళ్ళలో మనల్ని కలిపినందుకు, మనలను ఎన్నుకున్నందుకు నిజంగా మనము ఎంతో అదృష్టవంతులం. కాబట్టి ఈ విధంగా ప్రార్థించాలి. ఓ దైవమా, నీవు మాకు ఆ అదృష్టాన్ని కల్పించావు, నీకు ఎంతో కృతజ్ఞతలమే ఉంటాము. ఎంతోమంది నీకు దూరంగా పోతున్న వాళ్ళు ఉన్నారు, కానీ మమ్మల్ని వాళ్ళను కలపకుండా నిన్ను గుర్తించే విధంగా మాకు మరి ఆ యొక్క అవకాశాన్ని నువ్వు ఇచ్చావని ఎంతో కృతజ్ఞతతోటి దైవాన్ని వారు ప్రార్థిస్తారు. అంతేకాదు, మరి ఈ ప్రాపంచిక తళుకు బెళుకులు మమ్మల్ని ఆకర్షించకుండా, విశ్వాసాన్ని స్వీకరించిన తర్వాత తిరిగి మా పాదాలు చలించకుండా మమ్మల్ని నువ్వు రక్షించు, ఈ యొక్క ప్రాపంచిక వ్యామోహాల నుండి మమ్మల్ని రక్షించు అని వాళ్ళు ప్రార్థన చేస్తారు. అంతేకాదు, నీ కారుణ్య నిధి నుండి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. సోదరులారా, దేవుని కారుణ్యాన్ని గురించి మనము ఆలోచన చేశామంటే మన మాటలు అంతమైపోతాయి, మన ఊహలు అంతమైపోతాయి, మన ఆలోచనలు అంతమైపోతాయి. దేవుని కారుణ్యపు మాటలు మాత్రం కూడా అంతం కావు సోదరులారా. అంతిమ గ్రంథం ఖురాన్లో సందర్భంలో చెప్తున్నాడు, ప్రపంచంలో ఉన్నటువంటి సముద్రాలన్నీ కూడా సిరాలుగా మారిపోయి, చెట్లన్నీ కూడా పెన్నులుగా మారిపోయి, కళలుగా మారిపోయి, మీరు దేవుని మాటలు, దేవుని అనుగ్రహాలు వ్రాస్తూ పొండి, అవన్నీ కూడా అంతమైపోతాయి, కానీ దేవుని మాటలు అంతము కావు అని చెప్పేసి దైవం చెప్పడం జరిగింది. సోదరులారా చూడండి, ఇదేమిటండి, దేవుని మాటలు, దేవుని అనుగ్రహాలను లెక్కించలేమా అని అనిపిస్తే నిస్సందేహంగా ఇంత మాత్రం కూడా మనం లెక్కించలేము సోదరులారా. మనము కళ్ళు తెరిచినప్పటి నుండి, తల్లి గర్భం నుండి మనము బయటకు పడి కళ్ళు తెరిచినప్పటి నుండి తిరిగి కన్నులు మూసే వరకు కూడా ఈ జీవితం అంతా కూడా మనము ఆయన కారుణ్యపు జల్లులో తడుస్తూ మనం జీవితం గడుపుతున్నాం. చూడండి, ఒక్కసారి మనము దేవుని యొక్క అనుగ్రహాలను గురించి ఒకసారి జ్ఞాపకం తెచ్చుకున్నాము అంటే మనకు ఏదైనా అరే ఇది లేకపోతే మనం జీవితం గడపగలమని అనిపిస్తుందో సోదరులారా? ఒకసారి చూడండి, ఆయన మరి బలహీనమైనటువంటి స్థితిలో తల్లి గర్భం నుండి మనల్ని బయటకు తీస్తాడు. మరి బయటపడిన వెంటనే ఆ తల్లిదండ్రులు, బంధుమిత్రుల యొక్క ప్రేమలో మనల్ని పెంచుతాడు.
అప్పటి వరకు ఆహారం రానటువంటి తల్లి గుండెల్లో బిడ్డ భూమి మీద పడగానే ఆహారాన్ని పెడతాడు, చూసారా? మరి ఎక్కడెక్కడికో తిరగని అవసరం లేదు ఆ బిడ్డ ఆహారాన్ని గురించి. తల్లి గుండెల్లోనే అద్భుతమైనటువంటి ఆహారాన్ని పెడతాడు. ఇక చూడండి, మరి ఆ తల్లి కంటికి రెప్పలా కాపాడుతుంటుంది. ఆ తండ్రి కూడా తన నిద్రను కూడా మానుకొని ఆ బిడ్డను సాకుతుంటాడు. ఈ విధంగా ఒక ప్రేమ, ఒక ఆప్యాయతను, ఒక అనురాగాన్ని మరి తల్లిదండ్రుల మనసులో కలుగజేస్తాడు. ఇంకా అంతేకాదు, ఆ చుట్టూ ఉన్నటువంటి బంధుమిత్రుల్లో కూడా ఆ ప్రేమను కలుగజేస్తాడు. ఈ విధంగా అందరి ప్రేమలో ఆ బిడ్డ మరి పెరిగి పెద్దవాడవుతాడు. మరి వాడికి చదువు చెప్పించడం దగ్గర నుండి, బట్టలు పెట్టడం దగ్గర నుండి, ఈ విధంగా ప్రతి వ్యవహారాన్ని కూడా తల్లిదండ్రులు ఎంతో ప్రేమతోటి చేయడం జరుగుతుంది. ఈ విధంగా మన జీవితం అంతా కూడా చిన్నతనం నుండి కూడా దైవము మరి అద్భుతమైనటువంటి ప్రేమ ఆప్యాయతల మధ్య మనం పెరిగే ఏర్పాట్లు చేసిన వాడు ఎవడు? ఒకసారి మనం ఆలోచిస్తే సోదరులారా చూడండి. ఆ తర్వాత సోదరులారా, పెరిగి పెద్దవాళ్ళమైన తర్వాత శక్తినిస్తున్నాడు మనకి. చదువు రూపంలో, ఉద్యోగాల రూపంలో మనకు ఉపాధిని ప్రసాదిస్తున్నాడు. తిరిగి మనము యవ్వనంలో ప్రవేశించగానే భార్య బిడ్డల ద్వారా తిరిగి ఆనందాన్ని ఇస్తున్నాడు. చూడండి, ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని మనకు ప్రసాదిస్తాడు. ఆ తర్వాత ముసలితనం రాగానే బిడ్డల యొక్క మరి ఆ సహాయాన్ని మనకిస్తాడు. ఈ విధంగా తల్లి గర్భం నుండి, పుట్టిన దగ్గర నుండి సమాధి గర్భంలోకి వెళ్ళే వరకు కూడా రకరకాల అనుగ్రహాలతోటి దైవం మనల్ని కాపాడుతూ ఉంటాడు. చూడండి, ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే ఏ ఒక అనుగ్రహాన్ని మనము తిరస్కరించగలము? దేవుని యొక్క అనుగ్రహాన్ని. కానీ సోదరులారా, ఒక్కసారి మనము గుండెల మీద చెయ్యి పెట్టుకుని ఆలోచన చేసి, ఇన్ని అనుగ్రహాలు మాకు ఇస్తున్నాడే, ఎవరు ఇస్తున్నాడు అనేది ఎప్పుడైనా మనం ఆలోచించామా? మనమేమనుకుంటున్నామో, మనము ఎవరినైతే దైవాలుగా భావిస్తున్నామో వారే మాకు ప్రసాదిస్తున్నారు అని చెప్పేసి భావిస్తున్నాము. కానీ సోదరులారా, ప్రసాదించేది కేవలం ఒకే ఒక దైవము. అనేక మంది ఉన్నట్లయితే మరి రకరకాలైనటువంటి మార్పులు ఈ ప్రపంచంలో జరిగేవి. కానీ ఆ విధంగా జరగడం లేదు. ఇంత క్రమబద్ధంగా ఈ ప్రకృతి నడుస్తున్నది అంటే నడిపే ఆ మహాశక్తిమంతుడు ఒక్కడు కాబట్టి. సోదరులారా, కాబట్టి చూడండి, మనము ఏం చేస్తున్నాము? ఆ దైవానికి సాటిని కల్పిస్తున్నాము, రకరకాల రూపాలను కల్పిస్తున్నాము, రకరకాల స్వరూపాలను కల్పించి మనము ఆయనను అవమానం చేస్తున్నాము. కాబట్టి సోదరులారా, ఇది ఎంతమాత్రం కూడా చేయరానటువంటి పని. నిజమైనటువంటి దైవము కేవలం ఒక్కడే. ఆయనకు స్వరూప స్వభావాలు లేవు. ఆయనకు మనము మరి ఆయన ఒక్కరిని మాత్రమే ఆరాధించి ఆయనకు కృతజ్ఞతలు తెలపడం అనేది మనిషిగా మన బాధ్యత. ఇది నిజమైనటువంటి విశ్వాసము, ఇది నిజమైనటువంటి పద్ధతి. ఆ తర్వాత సోదరులారా, చివరిగా ఒక మాట చెప్తున్నాడు దైవం ఇక్కడ. అదేమిటంటే, ఓ ప్రజలారా, మీరు ఈ విధంగా ప్రార్థించండి. ఓ మా ప్రభు, నీవు నిశ్చయంగా మానవులందరినీ ఒక రోజున సమావేశపరుస్తావు. ఆ రోజు రావడంలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. నీవు ఎన్నడూ కూడా ఆడిన మాట తప్పేవాడు కావు. కాబట్టి సోదరులారా, మన జీవితము గడిచిపోతుంది, ప్రళయము రాబోతుంది, మరణానంతర జీవితం ఒకటి రాబోతుంది, ప్రపంచము తరలిపోతుంది, మరి పరలోకము మరలి వస్తుంది. సోదరులారా, మనము నెమ్మదిగా మన ప్రభు వద్దకు వెళ్ళిపోబోతున్నాము. మనం అనుకుంటుంటాము, మన పుట్టినరోజు రాగానే నాకు ఎన్ని సంవత్సరాలు వచ్చేసాయి. కానీ సోదరులారా, అన్ని సంవత్సరాలు గడిచిపోయాయి అన్నది కూడా ఎవరు కూడా ఆలోచన చేయడం లేదు. కాబట్టి గడిచిపోతున్న రోజులు తిరిగి వచ్చేవి ఎంత మాత్రం కూడా కావు. మనము మెల్లమెల్లగా మన చావుకు దగ్గరవుతున్నాము. చావు తర్వాత మనము మన ప్రభువును కలుసుకోబోతున్నాము. అక్కడ ప్రతి విషయాన్ని గురించి మనము జవాబు చెప్పుకోవలసి ఉన్నది సోదరులారా. ప్రతి విషయాన్ని గురించి కూడా మనము దైవం మనను అడగడం జరుగుతుంది, లెక్క చెప్పుకోవలసి ఉంటుంది. ఏ విధంగా మనం తప్పించుకోగలము ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి సోదరులారా, నిజమైనటువంటి మరి తెలివైన వాడు ఎవరు అంటే దైవం. అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో చెప్తున్నాడు, మరి ఎవరైతే ఐహిక జీవితానికి ప్రాధాన్యతనిచ్చి తమ మనోకాంక్షల దాస్యాన్ని ఎవరైతే చేస్తారో అతన్ని నివాసము నరకం అవుతుంది. కాబట్టి ఐహిక జీవితము 3 నాళ్ళ ముచ్చటైనటువంటి ఈ ప్రాపంచిక జీవితాన్ని ఎవరైతే ప్రాధాన్యతనిచ్చి నిజమైనటువంటి జీవితమైన ఆ పరలోకాన్ని ఎవరైతే కోల్పోతారో, మరి ఎవరైతే మనోకాంక్షల దాస్యాన్ని చేస్తారో అటువంటి వారి యొక్క నివాసం నరకం అవుతుంది. మరి ఎవరైతే తన ప్రభువు ముందు నిలబడివలసి వస్తుంది అని తన మనోకాంక్షల యొక్క దాస్యాన్ని విడిచి దేవుని ఆజ్ఞ మేర జీవితం గడుపుతాడో
దైవానికి ఎవరైతే భయపడుతూ జీవితం గడుపుతాడో అతని యొక్క నివాసం స్వర్గం అవుతుంది అనే దైవము కేవలం ఒకే ఒక వాక్యంలో స్వర్గానికి ఎవరు వెళ్తారో నరకానికి ఎవరు వెళ్తారో చెప్పేయడం జరిగింది సోదరులారా. సరే, మరి కొద్దిసేపు మనము కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి తెలుసుకుందాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది, మీరు దారిని నడిచేటప్పుడు సభ్యత సంస్కారాలను పాటిస్తూ ఉండండి అని. ఒక మనిషి నడకలో కూడా అతను దైవ విశ్వాసిగా మరి అతను నడవలసి ఉంటుందని ప్రవక్త వారు చెప్పారు. అంటే గర్వపోతులు ఈ విధంగా అహంకార పూరితమైనటువంటి నడకను మీరు ఎంత మాత్రం కూడా నడకకండి అన్నారు, మీరు నడవకండి అన్నారు. కాబట్టి ఒక దైవ విశ్వాసి అతని నడకలో కూడా సమతూకాన్ని పాటిస్తాడు. మరి జబ్బలు చరుచుకొని నా అంత బలవంతుడు లేడు అన్న అహంకారాన్ని అంత మాత్రం కూడా ప్రదర్శించడు. ఎందుకంటే మనిషి అత్యంత బలహీనుడు, చిన్న సూదికి కూడా అతను తట్టుకోలేడు. కాబట్టి ఒక సూదికి ఉన్నటువంటి బలం కూడా మనిషికి ఉండదు, అంత నాజూకైనటువంటి శరీరము మనిషిది. కాబట్టి దైవం ఒక సందర్భంలో చెప్తున్నాడు, మీరు విర్రవీగుతూ నడవకండి, విర్రవీగుతూ నడిచే వారిని దైవం ఎంత మాత్రం కూడా ప్రేమించడు. మీరు పర్వతాలు ఎత్తుకు వెళ్ళనూ లేరు, భూమిని తవ్వనూ లేరు, ఏమని మీరు గర్వపడతారు, ఇక్కడ మీకు ఏముందని గర్వపడతారు. కాబట్టి గర్వం ఎంత మాత్రం కూడా పడకండి. మనం చూస్తుంటాం మరి ఈ విధంగా పైల్వాన్ల మాదిరిగా మరి కండలు పెంచి నా అంత బలవంతుడు లేడు అని చెప్పేసి చాలామంది జబ్బలు చరుచుకుని నడుస్తుంటారు. సోదరులారా, దైవం చెప్తున్నాడు, ఒక దైవ విశ్వాసి మరి అణుకువైనటువంటి నడకను ప్రదర్శించాలి. ఆ నడకలో హుందాతనం ఉండాలి, దేవుని భీతి కనబడాలి. మరి అందరికంటే గొప్పవాడైనటువంటి ఆ దైవము పైన ఉన్నాడు అన్న స్పృహ అతనిలో ఉండాలి. ఎప్పుడైతే అందరికంటే గొప్పవాడైనటువంటి దైవము పైన నన్ను చూస్తున్నాడు అన్న స్పృహ ఉంటుందో, నేను ఇక్కడ ఎంత మాత్రం కూడా నాదంటూ ఏది కూడా లేదు అని చెప్పేసి అప్పుడు మాత్రమే అతనికి ఆలోచన కలుగుతుంది. మరి దైవాన్ని విశ్వసించిన వాడికి ఏమవుతుంది, నా అంత బలవంతుడు లేడు అని చెప్పేసి అతనికి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ప్రవక్త వారు చెప్పారు, మీరు చూపులను క్రిందకి దించుకుని నడుస్తూ ఉండండి. కానీ మనం ఏం చేస్తాం, చుట్టూ ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మన కళ్ళతోటి స్కానింగ్ చేసేసి నడుస్తుంటాం. ఆ పోస్టర్లో ఏముంది, ఇక్కడ ఏముంది, ఆ పక్కన స్త్రీలు నడుస్తుంటే వాళ్ళను చూసి వీళ్ళని చూసి ఈ విధంగా చుట్టూ కూడా చూస్తూ నడుస్తుంటాం. కానీ సోదరులారా, ఈ విధంగా ఎంత మాత్రం కూడా చేయకూడదు. ఒక దైవభీతిపరుడు తన చూపులను నిగ్రహించుకొని కిందకు దించుతూ మరి ఒక వినయంతో విధేయతతోటి అతను తన నడకలో కూడా అతనికి దైవ విశ్వాసం కనబడాలి. అతన్ని చూసి అరే తప్పనిసరిగా ఇతను ఏ దైవ విశ్వాసం అయి ఉంటాడు అని చెప్పేసి అనిపించాలి మనకి. కాబట్టి ఆ తర్వాత దారిలో పోతున్నప్పుడు ఏదైనా ఇతరులకు హాని కలిగించే వస్తువు ఏదైనా ఉందనుకోండి, వెంటనే తీసి పక్కన పడవేయడం కూడా అది విశ్వాసమే. ఆ తర్వాత అందరినీ పలకరిస్తూ సలాం చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇదేంటంటే సలాం అనేది ముస్లింలు కదండి చెప్పుకునేది అని చెప్పేసి చాలామందికి సందేహం వస్తుంటుంది. అనేక సందర్భాల్లో చెప్తున్నాను సోదరులారా, సలాం అనేది ముస్లింలు చెప్పుకునేది కాదు. ఇది సాటి సోదరుని మంచి కోసము దైవానికి చేసే ప్రార్థన. ఓ దైవమా, నా సోదరుని నువ్వు దయ ఉంచు, అతని కష్టాల నుండి తొలగించు, అతని కష్టాలను తొలగించి అతనికి శాంతిని ప్రసాదించు అని చెప్పి మనము అతని మంచి కోసం చేసే ప్రార్థన అన్నమాట. ఇది ఎవరైనా చేయొచ్చు సోదరులారా, ముస్లింలే కాదు, అందరూ కూడా ఒక మనిషి తన సాటి సోదరునికి చేయవలసినటువంటి ప్రార్థన అన్నమాట. చూడండి, ఈ విధంగా గుడ్ మార్నింగ్, హాయ్ ఈ విధంగా చెప్పుకునే కంటే అరే నీకు దేవుడు మంచి చేయాలి అని మనము వాడికి ప్రార్థన చేయడము అది ఎంత బాగుంది చూడండి. ఇది ప్రవక్తల యొక్క సాంప్రదాయం. ఉదాహరణకు క్రీస్తు యేసు తన శిష్యుల వద్దకు వెళ్ళగానే మీకు శాంతి కలుగుగాక, మీకు శుభము కలుగుగాక అని చెప్పేవారు. దీనినే సలాం అంటారు అరబీ భాషలో. సలాము అలైకుం అంటే మీకు శాంతి కలుగుగాక అని అర్థం అనమాట. కాబట్టి ఇది ప్రవక్తల సాంప్రదాయము. కానీ మనకు తెలియక అది ముస్లింలకు సంబంధించిందండి సలాం అనేది అని చెప్పేసి మనం భావిస్తుంటాం. కాబట్టి సోదరులారా, ఈ విధంగా అందరికీ కూడా మనము మంచిని కోరుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా మంచిని బోధించి చెడు నుండి నిరోధిస్తూ ఉండాలి. ఈ పని చేయడం నిమిత్తమే దైవం మనకు ఈ ప్రపంచంలో జీవితాన్ని ప్రసాదించాడు.
ఆనందంగా తినేసి ఈ విధంగా ఆనందంగా తిరిగేసి ఈ విధంగా మనము ఎంజాయ్ చేయడానికో లేకపోతే సుఖాలు అనుభవించడం కోసమో దైవం ఇక్కడ మనలను ఎంత మాత్రం పుట్టించలేదు సోదరులారా. మంచిని పెంపొందించడం కోసము, చెడు నుండి నిరోధించడం కోసము దైవము మనకు ఉన్నతమైనటువంటి ఈ మానవునిగా మనకు ఈ విధంగా పుట్టించడం జరిగింది. ఆ తర్వాత ఇంకా మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం సోదరులారా. ఈ రోజున మన చర్చకు వచ్చినటువంటి అంశం ఏమిటంటే, నిజమైనటువంటి విశ్వాసులు దేవుని వాక్యాలను విశ్వసిస్తారు, స్పష్టమైనటువంటి వాక్యాలను విశ్వసిస్తారు, మనకు అస్పష్టంగా ఉన్నటువంటి మరి కొన్ని వాక్యాలను కూడా వారు విశ్వసిస్తారు. ఇవన్నీ కూడా దేవుని తరపు నుండి వచ్చినవి అని పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తారు. మరి ఎవరైతే వక్ర మనస్కులు ఉంటారో వాళ్ళు చెడు అర్థాలను తీయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. మరి అటువంటి వారికి దేవుని మార్గదర్శకత్వం ఎంత మాత్రం కూడా లభించదు. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. దైవం మీకు నాకు మనందరికీ కూడా మంచిని స్వీకరించే బుద్ధిని, సద్బుద్ధిని ప్రసాదించుగాక. వాకిరు దవాన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.